ఓం గణేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రమ్య. ఈరోజు మనం వేసుకునే ఈ ముగ్గు చాలా అందంగా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో ఈ ముగ్గు మనం వేసుకుంటే మన వాకిళ్ళ ముందర చాలా అందంగా ఉంటుంది. సో అందరూ ఈ ముగ్గుని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ముగ్గుతో పాటు మనం ఒక అందమైన కథని చెప్పుకుందాం. కనకనగా ఒక ఊరిలో ఒక రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకువచ్చి ఊళ్ళో అమ్మేవాడు. అతని భార్య కమలమ్మ. ఆమెకి ఆశ ఎక్కువ. ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకొని కనిపించింది. రంగయ్యకు జాలి వేసింది. ఆ జింకను వలలో నుంచి విడిపించాడు. అప్పుడు ఆ జింక, నువ్వు నా ప్రాణాలను రక్షించావు. నువ్వు ఏది కోరితే అది ఇస్తాను. నీకు కావలసింది కోరుకో అంది. భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు రంగయ్య. నువ్వు వెంటనే వెళ్ళి మనకు ఒక ఇల్లు కావాలని అడుగు అని చెప్పింది భార్య. భార్య చెప్పిన ప్రకారం రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకను కోరాడు. జింక రంగయ్య కోరిన విధంగా ఒక ఇల్లు ఇచ్చింది. కొంతకాలం గడిచింది. కమలమ్మకు మేడలో ఉండాలన్న కోరిక కలిగింది. భర్తను అడవికి పంపింది. రంగయ్య వచ్చి అడగగానే బంగారు జింక మేడను కూడా ఇచ్చింది. మరికొంతకాలానికి కమలమ్మకు రాజ్యం, ఆ రాజ్యానికి రాణి కావాలనే కోరిక కలిగింది. రంగయ్య అడగ్గానే బంగారు జింక ఆ కోరికను కూడా తీర్చింది. మరికొన్ని రోజులకు కమలమ్మకు ఒక వింత కోరిక కలిగింది. రంగయ్య వెనకా ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి, నా భార్య సూర్యచంద్రుల ఇంట ఉండాలని కోరుకుంటోంది అని చెప్పాడు. అప్పటికే కోరికలన్నింటినీ అయిష్టంగానే ఇస్తున్న బంగారు జింకకు ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది. సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత మూర్ఖమైన కోరిక అనుకుంది. నీ భార్యకు సూర్యచంద్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా? అయితే మీరు చెట్టు కింద ఉంటే సరి. ఆ బంగారు జింక తను అంతకు ముందు ఇచ్చిన వరాలన్నింటినీ వెనక్కి తీసేసుకొని మాయమైపోయింది. రంగయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చొని ఏడుస్తూ కనిపించింది. ఈ కథలోని నీతి, దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో సంతృప్తి చెందాలే కానీ లేని దానికోసం ఆశించకూడదు. ఇలాంటి మరికొన్ని కథలు, ముగ్గుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ మర్చిపోకండి ఫ్రెండ్స్. రేపు ఇంట్రెస్టింగ్ అయిన కథతో, సరికొత్త ముగ్గుతో రేపు కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.